జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ వీప్లు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయానికి విచ్చేసిన ప్రభుత్వ వీప్లకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం, అర్చన జరిపించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీలాగే నూతన సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు. 2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సర తీపి చేదు అనుభవాలను వదిలేస్తూ నూతన సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్క కుటుంబానికి అంతా మంచి జరగాలని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గత ఎన్నికల కంటే ముందు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకొని ఈ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిపించమని స్వామివారిని ప్రార్థించి వెళ్లడం జరిగింది. స్వామివారి ఆశీస్సుతో ప్రజలనే దేవుళ్లుగా మార్చి ప్రజలచే వేములవాడ శాసనసభ్యుడిగా గెలుపొందే విధంగా స్వామివారి ఆశీస్సులు అందేసిన క్రమంలో తర్వాత ప్రభుత్వం విప్పుగా కూడా అయిన సందర్భంలో ఈ రోజు స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది, మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా మొదటి సంవత్సరం, కొత్త సంవత్సరం మొదటి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా, అందులో భాగంగా కూడా ఈరోజు ఇక్కడికి స్వామివారి దగ్గరికి రావడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గాన్ని బలోపేతం చేయడానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుని పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నమాట. ఎన్నికల్లో గెలుపొందిన మొదటి వారంలోనే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభించే పథకాన్ని ప్రారంభం చేయడం, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు కూడా పెంచుకునే కార్యక్రమం కూడా ప్రారంభం చేయడం జరిగింది. మిగతా 6 గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకుని అధికారులనే గ్రామాలకు పంపించి ప్రజల ద్వారా దరఖాస్తు తీసుకునే కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ఓ పండుగ వాతావరణంలో కూడా జరుగుతూ ఉంది. గతంలో ఏదైనా సమస్య కావాలంటే ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టరేట్ కార్యాలయ గడపలు దొక్కేటువంటి పరిస్థితి ప్రజలలో ఉంటే ఈరోజు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి దరఖాస్తు స్వీకరిస్తూ ఎవరికి ఏ సమస్యలున్నాయి, ఎవరికి ఏ పథకాన్ని అర్హులు వాటిని అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రజాపాలన ఓ స్వేచ్ఛ వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇటీవల ప్రజలందరూ కూడా చక్కటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చిన క్రమంలో వాటి సందర్భంగా చెప్తూ ఈ సంవత్సరం అందరికీ అంతా మంచి జరగాలని ఆ భగవంతుని సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టశ్వలతోటి ఆయుర్వేదంతోని ముందుకు సాగాలని చెప్పని అందరికీ స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పే సందర్భంగా ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ 2024వ నూతన సంవత్సర పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.